ఇంకేంటమ్మా విశేషాలు? చెప్పాలి పంతులు గారు. ఇదిగోండి. అమ్మా, నేను ఫోటో అడిగింది పెళ్లి చూపులకి, మీ అమ్మగారు పెన్షన్ కాదు. మా దగ్గర అదే ఉంది. వాళ్ళకి ఇష్టమైతే పెళ్లి చూపులకి రమ్మనండి, లేకపోతే వేరే సంబంధం వెతుక్కోమనండి. దేనికది? అదేంటే పెళ్లి చూపులు చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం. ఏం మతిగట్ట పోయిందిటి? అదుంటే మనం వారం రోజులు తాగొచ్చు. అయినా లీటర్ 60 రూపాయలు. కనీసం వాళ్ళకి 3 లీటర్లు తాగబోయాలి అంటే 200 దండగా. మరొచ్చిన వాళ్ళకి ఏం ఇవ్వమంటావే? నాన్నకి ఒక 20 రూపాయలు ఇచ్చి 2 పెరుగు ప్యాకెట్లు తీసుకురమ్మను. అదే మజ్జిగ చేసిస్తే సరిపోతుంది కదా. మరి 2 పెరుగు ప్యాకెట్లు అంటే ఎక్కువ అయిపోతాయేమోనే. అయితే ఒకటి తెమ్మను. నేను ఈ సంబంధం ఒప్పుకోవడానికి కారణం మీ అందం చూసి కాదు. పెళ్లి చూపుల ఫోటో అయితే రంగురంగు చీరలతో రకరకాల వింత మేకప్లతో పంపిస్తారు. కానీ మీరేమో ఏదో ఆధార్ కార్డుకి దిగినట్టు దిగి అందులో ఏదో మిగిలిపోయిన ఫోటో పంపించినట్టు పంపించారు. అప్పుడే అర్థమైంది మీ సింపుల్ సిటీ. రండి కూర్చోండి. తాగడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? తీసుకురండి. సరే. అమ్మా, కూల్ డ్రింక్లు గట్ట ఏమొద్దమ్మా. లాస్ట్ టైం ఇలాగే మీరు కూల్ డ్రింక్ ఇస్తే మీ అమ్మాయి వాటికి డబ్బులు వేసింది. మంచినీళ్ళు తేయండి అమ్మా, చాలు. సరే పంతులు గారు. శుక్ర మేష. అవును, రావు గారు ఎన్ఆర్ఐ సంబంధం అడిగారు. థ్యాంక్ యూ అమ్మా. అది మా అమ్మాయి సంబంధం ఏమైంది పంతులు గారు? అదే ఆ పని మీద వచ్చానమ్మా. పెళ్లి కొడుకుల అమ్మగారు మన అమ్మాయి ఫోటో చూస్తానంటున్నారు. ఒక్కసారి మీరు ఫోటో ఇస్తే వాళ్ళకి చూపించేసి వస్తా. ఫోటో తెప్పించమంటారా? సరే. లావణ్య, లావణ్య, ఫోటో ఒకటి తీసుకురావే నీది. సరే, వచ్చేస్తుంది. ఇంకేంటమ్మా విశేషాలు? చెప్పాలి పంతులు గారు. ఇదిగోండి. అమ్మా, నేను ఫోటో అడిగింది పెళ్లి చూపులకి, మీ అమ్మగారు పెన్షన్ కాదు. మా దగ్గర అదే ఉంది. వాళ్ళకి ఇష్టమైతే పెళ్లి చూపులకి రమ్మనండి, లేకపోతే వేరే సంబంధం వెతుక్కోమనండి. ఇప్పుడు ఈ పెళ్లి కోసం 500 ఖర్చు పెట్టి ఫోటో దిగాల. వాళ్ళకి అంతగా కావాలంటే 500 నాకు పంపించమని చెప్పండి, అప్పుడు ఫోటో దిగి పంపిస్తాను. సరేనా? దీన్ని ఎవరు చేసుకుంటాడో గానీ ఆరు సచ్చాడే. నేను ఎప్పటికీ 5 పెళ్లి చూపులకి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా ఓ కూల్ డ్రింక్ కొంటే ఇంకో కూల్ డ్రింక్ ఫ్రీ ఇచ్చినట్టుగా అందరూ అదే ఇచ్చేవారు. మీరు అలా కాదు. అప్పుడే గేదె నుండి పిండిన మజ్జిగ, చచా గేదె నుంచి వచ్చిన పాలు నుంచి వచ్చిన మజ్జిగ ఇచ్చారు. అప్పుడు అర్థమైంది అవతల వాళ్ళ మీద మీకున్న రెస్పెక్ట్ ఏంటో. ఈ 2 విషయాలు చాలవా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి? నాకు ఓకే, మరి మీకు? ఓకే. ఏమండి మజ్జిగ? దేనికది? అదేంటే పెళ్లి చూపులు చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం. ఏం మతిగట్ట పోయిందిటి? అదుంటే మనం వారం రోజులు తాగొచ్చు. అయినా లీటర్ 60 రూపాయలు. కనీసం వాళ్ళకి 3 లీటర్లు తాగబోయాలి అంటే 200 దండగా. మరొచ్చిన వాళ్ళకి ఏం ఇవ్వమంటావే? నాన్నకి ఒక 20 రూపాయలు ఇచ్చి 2 పెరుగు ప్యాకెట్లు తీసుకురమ్మను. అదే మజ్జిగ చేసిస్తే సరిపోతుంది కదా. మరి 2 పెరుగు ప్యాకెట్లు అంటే ఎక్కువ అయిపోతాయేమోనే. అయితే ఒకటి తెమ్మను. సరిపోయింది. ఇంకోసారి నాకు మజ్జిగ ఇచ్చావనుకో మర్యాదగా ఉండదు చెప్తున్నా. అయ్యో, అది మజ్జిగ కాదు, గెంజి. అన్నం వాచాక నీళ్ళెందుకు వేస్ట్ చేయడమని నిమ్మకాయ పిండిచ్చా. పోలే, నిమ్మకాయ ఖర్చు చింతపండు వేయలేదు. చింతపండు నేనెందుకు వేస్తానండి, బయట దిష్టి నిమ్మకాయ ఉందిగా, అది వాడా.
ఇన్ని బ్రష్లు ఉన్నాయి, ఎవరి చెత్తబొట్లో తెచ్చిందేంటో. లావణ్య, హా లావణ్య, ఇక్కడ పేస్ట్ కనపట్లేదు. కనిపించదు. ఏం తినేసావా? లేదు, కొండ మానేసా. మరి ఇప్పుడు బ్రష్ ఎలా చేయాలి? ఉండవయ్య, వస్తున్నా. ఇంకోండి. ఏంటిది? రాక్ సాల్ట్. అది తెలుసు, ఎందుకిది? మీరే కదా బ్రష్ చేయడానికి అడిగారు. దీంతో ఎవడైనా బ్రష్ చేస్తాడా? మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే జనాలు ఎగబడి కొనుక్కోట్లా. అలాంటిది ఇదే సాల్ట్ తో బ్రష్ చేస్తే తప్పేంటి? సరే ఇవ్వు, నీ పని చెప్తాను. ఆ వేడి నీళ్ళు పెట్టావా? ఆఫీస్ టైం అయిపోతుంది. పెట్టాను, ఉండండి తీసుకొస్తా. వెళ్ళి తొందరరా. ఇదేంది, ఇది వేడి నీళ్ళు తేడానికి ఎంతసేపు చేస్తుంది? ఆఫీస్ టైం అయిపోతుంది. లావణ్య, ఎంతసేపా? ఎంతసేపే? నీళ్ళు వేడవ్వాలి కదా. కరెంటు పెడితే 10 నిమిషాలు అయిపోద్ది కదా. కరెంట్లో ఎవడు పెట్టాడు? మరేం చేసావు? వేడి నీళ్ళు కాయడం కోసం ఎండలో పెట్టావా? చూసావా కరెంట్ బిల్ ఎలా సేవ్ చేశాను? స్మార్ట్. వసే, ఇలా లేట్ చేస్తే నా జాబ్ పోద్దే. జాబ్ పోయినా పర్లేదు, కానీ ఏది వేస్ట్ అయినా నేను ఊరుకోను. ఇదిగో బిర్యానీ తెచ్చాను, ప్లేట్లు వేసుకొని తీసుకుని రా. ఎందుకండి బయట నుంచి తెచ్చారు? చెప్తే నేను చేసేదానిగా ఇంట్లో. మొన్న నువ్వు వండిని తిని కోలుకోవడానికే 3 వారాలు పట్టింది. అయినా సరే బయట 150 రూపాయలు పెట్టి బిర్యానీ తేవడం అవసరమా చెప్పండి? అది నేను కొనలేదే, ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళమని బిర్యానీ ఇచ్చాడు, అదే తెచ్చా. అవునా? మరైతే ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా తేవాల్సింది కదా. సర్లేండి, మీరెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, వడ్డిస్తాను. ప్లేట్లు పీసులేవే. లేవుగా. ఏంటి, వెజ్ బిర్యానీ ఇచ్చాడా? లేదు, చికెన్ బిర్యానీయే. దాంట్లో పీసులన్నీ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టా. ఎందుకే? ఎందుకంటారేంటండి, రేపొద్దున దాంతో పులుసు పెడితే 2 పూట్లు వస్తుంది. నా లైఫ్ లో పీసే లేదనుకున్నా, పీసులు కూడా లేవా? బతుకు. హలో, ఏం చేస్తున్నావే? వంట చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. ఎందుకే కరెంటు బిల్ ఖర్చు? టీవీ చూడకుండా నేనుండలేనే. టీవీ చూడొద్దని ఎవరన్నారు? మన ఇంట్లో చూడొద్దంటున్నా, పక్కింటికెళ్ళి చూడు. మనకి నచ్చిన ప్రోగ్రాం వాళ్ళెందుకు పెడతారే? అప్పుడు మనకి నచ్చింది పెట్టే వాళ్ళ ఇంటికెళ్ళి చూడు. నేను రోజు అదే చేస్తున్నా. మనకి కరెంటు బిల్ సేవ్, వాళ్ళకి కరెంట్ బిల్ సేమ్. ఇన్ని రోజుల నుంచి నాకు ఈ ఆలోచన రాలేదేంటో. సర్లే, ఇంతకేం వంట చేస్తున్నావు? అదా, నిన్న మీ అల్లుడు చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు. దాంట్లో నుంచి పీసెస్ సపరేట్ చేసి ఈరోజు పులుసు పెడుతున్నా. అల్లుడు నిజంగా చాలా అదృష్టవంతుడే, నీలాంటిది పెళ్ళంగా దొరికింది. సర్లే, ఎప్పుడు నన్ను పొగుడుతూనే ఉంటావు. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, ఉంటాను. రండిరా. లావణ్య, లావణ్య, మా ఫ్రెండ్స్ వచ్చారు. ఎందుకొచ్చారు? ఎప్పుడు వచ్చారని అడగబోయి అలాగ అడిగిందిరా. ఓహో, కూర్చోండి రా, వస్తున్నా. నువ్వు రావే. ఏంది అలా అంటున్నావు? మరి చెప్ప పట్టకుండా వాళ్ళని ఎవరు రమ్మన్నారు? వాళ్ళు వస్తే నీకేమైందే? నాకే నష్టం లేదు, వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరికి నష్టం వస్తుంది. వాళ్ళు వచ్చినందుకు టీలు, టిఫిన్లు, కాఫీలు, ఆ తర్వాత భోజనాలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అదంతా నేను చూసుకుంటా. వాళ్ళు తాగడానికి డ్రింక్ ఏదైనా తీసుకురా. ఇంకేం తెలీదు. ఇప్పుడేం చేయాలి? ఇంకేంట్రా సంగతులు? ఇల్లు భలే ఉందిరా, చాలా బాగుంది. దగ్గరుండి కట్టించాను. తీసుకోండి. ఇదేంటి వాటర్ అయితే ఇచ్చింది? చల్లగున్నాయి, చూసుకుని తాగండి. ఇల్లు స్నాక్స్ ఏవో పట్టుకురావే.
గొడ్ల పోపు ముఖం వేసుకుని పరువు తీస్తుంది. నీళ్ళే బొక్క అనుకుంటే మళ్ళీ వీళ్ళకి స్నాక్స్ ఒకటంట. ఇప్పుడు ఏం చేయాలి? హా, తీసుకోండి. ఆ? ఏంటివి? ఏంటి ఇలా ఉన్నాయి? అంటే ప్యూర్ ఆయిల్ వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆయిల్ వాటర్ మిక్స్ చేసి చేశా, లో కాస్ట్. ఏమైందిరా? నాకు అర్జెంట్ హాస్పిటల్ చిచి ఆఫీస్ లో పని ఉందిరా, పట్టుకో. ఒరే రే నీ ఇంట్లో చెప్పి రాలేదురా, చెప్పేసి వస్తా. ఒరే 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 ఉండండి రా. ఇంకెవరైనా ఫ్రెండ్స్ వస్తారా? స్నాక్స్ ఏమైనా చెయ్యాలా? పిచ్చిని కొట్టి. ఎవరు ఫోను? నాన్న. హలో నాన్నగారండి. ఏమి లేదురా, నేను మీ అమ్మ వచ్చి అక్కడ ఒక 4 రోజులు ఉందాం అనుకుంటున్నాం. ఏమంటావు? అదే మీ చివరి రోజు అంట. తెలిసి తప్పు చేస్తున్నారంట. మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారంట. అదేంట్రా? ఇక్కడికి వస్తే జరిగేది అదే. ఆయన నువ్వెవర్రా మేము రావద్దో చెప్పడానికి? మేము మా కోడలు చేతి వంట తింటూ అక్కడే ఓ 4 రోజులు ఉంటాం. 4 రోజులు అక్కర్లేదండి, 4 గంటలు మాత్రమే మ్యాక్సిమం. నువ్వెన్ని చెప్పినా సరే రేపు మేము వస్తున్నాం అంతే. నువ్వు మూసుకొని స్టేషన్కి రా. నాన్నగారు నా మాట చెప్పేది వినండి. హలో పెట్టేశారు. ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి? దీని నుండి వాళ్ళని ఎలా కాపాడాలి? నెక్స్ట్ ఏంటి?